రాజగోపాల్ రెడ్డిగా మొదటి నుంచి మాట్లాడుతున్నాడు, మీ జిల్లావాసి, మీకు తెలుసు. అనిరుద్ రెడ్డి మాట్లాడడం కావచ్చు, కొండా సురేఖ కూడా మాట్లాడడం కావచ్చు, కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత కూడా మాట్లాడడం కావచ్చు. ఓవరాల్గా ఎట్లా చూస్తారన్న? అన్న నమస్కారం, మళ్ళా కూడా నమస్కారం. ఇంకోళ్ళు కూడా అందరూ మాతో పాటు బీజేపీ అన్న ఎవరు అన్న పేరేంది? డాక్టర్ వంశా తిలక్ గారు, మన కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్. కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ చెప్పిండు. ఆయన కూడా మా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇలా కొత్తగా ఏం కాదు కదా, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడే. కాంగ్రెస్ పార్టీ గురించి సిద్ధాంతాలు చేసిన ఆయన. ఇలా ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. నిజంగా ఎవరైనా తప్పు ఎదిరించే తత్వం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. మొన్ననే మా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పిడు మా రేవంత్ రెడ్డి గారు పరకాలలో చెప్పినాడు. ఆ తర్వాత మొన్ననే మొన్న ఇంకో బహిరంగ అన్న, నేను పార్టీని విమర్శించలేదన్న, వ్యక్తుల కోసం బయటకు జరుగుతున్న విషయం గురించి చెప్తున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా, కేసీఆర్ కు మాకు వ్యత్యాసం చెప్తున్నా. కేసీఆర్ దేమో కుటుంబ పార్టీ, మాదేమో సామాజిక పార్టీ. అంటే మొన్ననే మా సీఎం గారు నిన్ననే మన సర్వాయి పాపన్న జయంతిలో నేను చెప్పిండు మొత్తం. కేసీఆర్ ఎవరు చేసిన మంత్రి, కేటీఆర్ చేసి మేమెవరు చేసి అడ్డూరు లక్ష్మణ్ చేసినాం. ఆ తర్వాత కేసీఆర్ ఎవరు మంత్రి చేసిన, హరీష్ రావు చేసి మేమెవరు చేసినాం. ఆయన అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ చేసినాం, రాజ్యసభ మెంబర్ చేసినాం. ఇట్లా చాలా మంది చెప్పుకుంటాం. సామాజికంగా మేమే కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణని పాటిస్తున్నది. వాళ్ళంతా బంగారు తెలంగాణ అని చెప్పేసి మొత్తం కుటుంబ పార్టీ అయిపోయింది కేసీఆర్ది. ఆ తర్వాత ఇవాళ మా కాంగ్రెస్ పార్టీలో కొన్ని సందర్భాల్లో మాట్లాడతారు. రాజగోపాల్ రెడ్డి గారికి ఆ రోజు హైకమాండ్ ప్రామిస్ చేసిందని చెప్తా ఉన్నాడు. తప్పకుండా ప్రామిస్ చేస్తే పదవి ఇవ్వాల్సిందే. ఆ తర్వాత అతను చెప్పిన దాంట్లో ఏమున్నది, కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అంటే అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అని చెప్పుకొచ్చిండు కాంట్రాక్టర్లు. దాన్ని పార్టీ పరిశీలిస్తుంది. అదేవిధంగా మన అనిరుద్ రెడ్డి గారు చెప్పింది కానివ్వండి, తర్వాత సుస్మిత, మన కొండా స్మిత చెప్పింది కూడా ఇలా పార్టీ పరిశీలిస్తుంది. దానికి డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంది. అలాంటి నోటీసులు ఇచ్చారు ఇవాళ పార్టీ. మహేష్ అన్న టీపీసీ ప్రెసిడెంట్ గారు నోటీసులు ఇచ్చారు. ఆ పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటారు వారిపైన. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి చాలా నక్కకి నాగలు ఒక తోడే ఉన్నది. మీరు చూసినట్టయితే 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరికి భయపడలేదు. 10 మందితోనే ధర్నా చేసినాం. టాప్ లో ఉన్న బాటమ్ లో పార్టీని టాప్ లో తీసుకొచ్చినాం. ఇంకా 10 ఏళ్ళ దాకా బీఆర్ఎస్ పార్టీలు రారు. ఇప్పుడు ఇక మీరు 2004 చూసి ఇప్పటిదాకా 2 పర్యాయాలు కాంగ్రెస్ వచ్చింది, 2 పర్యాలు బీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ 2 పర్యాలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ నాకు తెలిసి ఇవాళ మీ కోదాడలో చూసినట్లయితే ఎంత డెవలప్మెంట్ ఉన్నది. మీరు ఏం చేసిండ్రు, మేమేం చేసినా చర్చకి రండి చూద్దాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోదాడ హుజూర్ నగర్ మీద చర్చ పెడదాం. ఎంత చర్చ పెడదాం అంత చర్చ పెడదాం ఇవాళ డెవలప్మెంట్ విషయంలో. ఆ తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే సన్నై బియ్యం, రేషన్ కార్డు, ఇందిరమయులు ఇవన్నీ ప్రజలకు వచ్చిన సంక్షేమ పథకాలు ఇవన్నీ చాలా, 1 కాదు 2 కాదు. కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ శంకర్ నాయక్ గారు ఓకే, మీరు అభివృద్ధి చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. మిమ్మల్ని ఇంకో 2 చర్చ విషయం కాకుండా